మీ మిత్రులు కాబట్టి, మీ కులం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ జిల్లా కాబట్టి, బిఆర్ నాయుడు మిమ్మల్ని జాకీలు వేసి లేపారు కాబట్టి, బిఆర్ నాయుడు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చైర్మన్ హోదాలో ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఉండదా? రాష్ట్ర ప్రజలకు వివరణ ఉండదా? రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు అసలు దీని మీద ఏమి చెప్పాలి? కనీసం ఇది తప్పో రైటో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో, ఇది అసలు ఏ విధమైన తప్పు కాదు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక సచ్చీలుడు, ధర్మరాజు అంశలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణ జన్ముడు అని చెప్పండి. తప్పేం లేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేయమని నేను పదే పదే నేను మాట్లాడుతున్నా. మీరు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని ఈ రోజు వరకు కూడా జరిగిన అనర్థం మీద కనీసం మీరు ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయకుండా, ఏ విధమైనటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరో ఒక పనికిమాలిన గన్నాయి గారి చేత ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా గాయపయ్యి గాప్చూప్ సంబారబుడ్డి అని తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలా? అంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలా? చెప్పండి సార్, మీరు గిల్లితే గిల్లించుకోవాలా?